హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి షాపింగ్ వీడియో అనమాట. ఇక్కడ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలా ఉండవు. షీన్, టీము, అలీ ఎక్స్ప్రెస్ దాంట్లో మనం పర్చేస్ చేస్తే ఇక్కడికి డెలివరీ ఉంటుంది అనమాట. సో నేను కొన్ని ప్రొడక్ట్స్ ఇంట్లో కావాల్సినవి షీన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు అవి చూపిస్తాను. షీన్లో అయితే కొన్ని చాలా బాగున్నాయి, కొన్ని అయితే నేను ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదన్నమాట. అవన్నీ మీకు చూపిస్తాను. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇంట్లో కావాల్సినవి డెకరేటివ్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్ కొన్ని తెప్పించాను. ఇంకా మా బాబు కోసం కొన్ని టీషర్ట్స్ తెప్పించాను. ఈ టీషర్ట్ అయితే 900 ఫిల్స్ పడింది. క్వాలిటీ అయితే ఓకే ఉంది. 900 ఫిల్స్కి వర్త్ అని చెప్పొచ్చు. వేసుకుంటే కూడా చాలా బాగుంది. ఇంకా ఇవే కాకుండా కొన్ని టీషర్ట్స్ కొన్ని తెప్పించాను. అవి లోపల ఎక్కడో పెట్టాను, అవి చూపించలేదు. బట్ సేమ్ అన్నీ ఇవే క్వాలిటీలో ఉన్నాయి అనమాట. సో చూసి పెట్టుకోండి. ఇంకా కొన్ని ఏమో ఇంట్లో కావాల్సినవి తెప్పించాను. ఇవి ఏమో నా కోసం తెప్పించుకున్నాను. ఈ టీషర్ట్ కూడా ఓకే ఉన్నింది. క్వాలిటీ అయితే అంతేం నాకు నచ్చలేదు. ఇదైతే బెస్ట్ అని చెప్పొచ్చు. 700 ఫిల్స్కి చాలా హుప్స్ వచ్చినాయి, చాలా వెరైటీస్ వచ్చాయి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నాకైతే ఈ వైట్ చాలా ఫేవరెట్. చాలా బాగున్నాయి, కంఫర్టబుల్గా ఉన్నాయి. కొన్నేమో ఇట్లా బటన్ టైప్ అనమాట, ఇట్లా బ్యాక్ నుంచి పెట్టుకోవాలి. కొన్నేమో ప్రెస్సింగ్ టైపు. అన్నీ చాలా బాగా వచ్చినాయి. ఇంకా డెకరేటివ్ ఐటమ్స్లో ఇదైతే నా మోస్ట్ ఫేవరెట్. గ్రీన్గా, ఇంట్లో నాకు గ్రీన్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకే ఇది ఒకటి తెప్పించాను. వైన్ లాగా ఇట్లా హుక్స్ ఇచ్చారు తగిలించుకోవడానికి. ఇది చాలా బాగా వచ్చింది, క్వాలిటీ కూడా బాగుంది. ఇట్లాంటివి 2 తెప్పించాను. ఇంకోటి పాట్ హ్యాంగింగ్ కోసం అని తెప్పించాను. ఎప్పటి నుంచో ఈ టైప్ ఆఫ్ పాట్ హ్యాంగింగ్ ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను. బట్ చాలా కాస్ట్ ఉంటుందేమో అని తీసుకోలేదు. దీనిలో అయితే నాకు 800 ఫిల్స్ 900 ఫిల్స్ అలా పడినట్టుంది. సో 2 తెప్పించాను అనమాట. సెట్ లాగా ఉంటాయని. ఇట్లా ప్లాన్ పెట్టుకుంటే చాలా బాగుంది. లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. కెమెరాలో అయితే అంత తెలియట్లేదు కానీ చాలా బాగుంది. ఇంకా ఈ కప్స్ తెప్పించాను. ఇవి కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్గా అవి బ్రష్ కోసం, బట్ నేను ఇలా ప్లాంట్స్ పెట్టేశాను. ఇంకా టిష్యూ బాక్సెస్ తెప్పించాను. చిన్నగా వచ్చాయి కానీ ఓకే, క్యూట్గా ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగున్నాయి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. హాల్లో పెట్టుకుంటే టేబుల్ పైన చాలా బాగుంటుంది. ఇంకా ఇంకొకటి తెప్పించాను, కిచెన్లో పెట్టాను. అది ఇవేమో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తెప్పించాను కొన్ని. ఇవైతే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇంకొంచెం పెద్ద సైజ్ వస్తాయని, బట్ చాలా చిన్నగా వచ్చాయి. బట్ క్యూట్ ఉంది. ఈ హోమ్ స్వీట్ హోమ్ అనేది చాలా బాగా నచ్చింది నాకు. బ్యాక్ సైడ్ ఏమో ఇలా మనకి మ్యాగ్నెట్ ఇస్తారనమాట, ఫ్రిడ్జ్కి హ్యాంగ్ చేసుకోవడానికి. ఫ్రిడ్జ్కి పెట్టిన తర్వాత ఇలా ఉన్నాయి. ఏదైనా మనం పేపర్లో నోట్ లాగా రాసుకొని స్టిక్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. నాకైతే బాగా నచ్చాయి. నెక్స్ట్ క్యాండిల్ పెట్టుకోవడానికి తెప్పించుకున్నాను. చిన్న క్యాండిల్స్ వస్తాయి కదా, రౌండ్ క్యాండిల్స్, అవి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంకా కిచెన్లోకి ఐటమ్స్ అని చెప్పాను కదా, ఈ ఐస్ క్రీమ్ స్కూపర్ ఒకటి తెప్పించాను. ఇప్పుడు సమ్మర్ కదా, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మేము ఎక్కువ సమ్మర్లో బాగా ఐస్ క్రీమ్ తింటాం. అండ్ ఆరెంజ్ స్క్వీజ్ చేయడానికి, జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఇది ఒకటి తెప్పించాను. ఇది కొంచెం చిన్న సైజ్ వచ్చింది, బట్ బాగుంది. స్ట్రాంగ్గానే ఉంది, చాలా బాగుంది. ఇంకొకటి గ్రేటర్ అనమాట. ఇదైతే ఇంకొంచెం పెద్ద సైజ్ వస్తుంది అనుకున్నాను కానీ చాలా చిన్నగా వచ్చింది. బట్ చిన్నగా అల్లం తురుముకోవడానికి అట్లయితే చాలా బాగా యూజ్ అవుతుంది. స్ట్రాంగ్గానే ఉంది. ఇది ఒక స్మాషర్, పావుబాజీ స్మాషర్ అంటారు కదా, అలాంటిదన్నమాట. పప్పు మెతుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇదేమో ఆయిల్. నా దగ్గర చిన్న ఆయిల్ బాటిల్స్ ఉన్నాయి డైలీ వాడుకోవడానికి. సో దానికోసం ఇది చాలా యూజ్ అవుతుంది. ఇంకొకటి బీటరు. ఇది కాఫీ బీటరు. ఎగ్స్ కూడా బీట్ చేసుకోవచ్చు. నేనైతే కిచెన్లో ఎక్కువ యూజ్ చేస్తాను దీన్ని, ఎందుకంటే మా హస్బెండ్ ఈవినింగ్ వచ్చినాక కాఫీ తాగుతారు. సో ఇది కాఫీ బీట్ చేస్తే బయట మనం షాప్లో తాగిన ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఇదేమో యాక్చువల్గా పన్నీరు, అట్లా మనం ఇంట్లో పాలు చెడిపోయినప్పుడు మస్మిల్ క్లాత్ ఏదో అంటారు కదా, ఇంకా ఎగ్జాక్ట్గా నేమ్ గుర్తులేదు. సో అలా ఉందని చెప్పి తీసుకున్నాను. ఇంకా యూజే చేయలేదు నేను, అసలు యూజ్ చేయాలి. క్వాలిటీ అయితే బాగుంది. ఇంకా ఇదొకటి మజ్జిగ చిలుక్కోవడానికి అనమాట, కవ్వం టైప్. ఇదైతే మనం ఇట్లా కింద ప్రెస్ చేస్తే ఇంకా అదే రొటేట్ అవుతూ ఉంటుంది. ఇది చాలా బాగుంది. ఇది కూడా ఈ సమ్మర్లో బాగా యూజ్ అవుతుంది. ఇంకా టీ స్టెయినర్ తెప్పించాను, బట్ ఇది చాలా వేస్ట్. చిన్నగా వచ్చింది, ప్లస్ హోల్స్ కూడా చాలా పెద్దగా వచ్చినాయి అనమాట. దీంతో పోస్తే టీ పొడి కూడా కిందకు వచ్చేస్తుంది. ఇదేమో గార్లిక్ స్మాషర్. ఇది కూడా బాగుంది. చిన్నగా చాలా టైనీగా బాగా నలుపుతుంది అనమాట. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది, హ్యాండీగా.
ఇంకా ఇదొకటి పూరి తీసుకోవడానికి యూజ్ అవుతుందని తీసుకొచ్చాను. నేను ఆర్డర్ పెట్టాను, కానీ ఇది చిన్నగా ఉందనిపించింది. అంటే మనకి ఆయిల్లో ఇట్లా తీసేటప్పుడు చేతికి హీట్ వస్తుందన్నమాట. సో ఇదొకటి నాకు అంత నచ్చలేదు. చూడడానికి అయితే చిన్నగా బాగుంది. ఇంకొకటి ఐస్ క్రీమ్ పెట్టుకోవడానికి పాప్సికల్ ట్రే లాగా తెప్పించాను. సమ్మర్లో బాగా యూజ్ అవుతుంది కదా. చిన్నగా వచ్చింది. ఒక ఫింగర్ సైజ్ మాత్రమే ఉందన్నమాట. బట్ పిల్లలకి ఇవ్వడానికి ఈ సైజ్ ఓకే, చాలా బాగా అనిపించింది నాకు. ఇది క్యూట్గా ఉంది. నేనైతే ఆల్రెడీ చేసి పెట్టేశాను కూడా. చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇదేమో వాటర్ మిలాన్ పాప్సికల్. ఆల్రెడీ ఒకటి తినేసాను నేను. పిల్లల కోసం అని పెట్టేసి పెట్టాను. ఇది కూడా బాగుంది. ఇంకా ఇదేమో టెడ్డీ బేర్ అనమాట. ఐస్ క్యూబ్స్ టెడ్డీ బేర్ షేప్లో వస్తాయి. ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు, క్యూట్గా. నేను ఎక్కువ మొజిటోస్ అట్లా చేస్తూ ఉంటాను. సో వాటిలో వేసుకోవడానికి ఇది చాలా బాగుంది. అండ్ సిలికాన్ అనమాట, బాగుంది ఇది కూడా. ఇంకా ఇదైతే చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవైతే తెప్పించుకోవడానికి ట్రై చేయండి. ఇవేంటంటే బాత్రూంలో స్టిక్ చేస్తే మనకి మాప్ స్టిక్స్ అలా ఉంటాయి కదా, అవి హోల్డ్ చేసుకొని పెట్టుకోవడానికి అనమాట. బ్యాక్ సైడ్ ఒక స్టిక్కర్ ఉంటుంది, అది రిమూవ్ చేసి ఇట్లా టైల్స్కి స్టిక్ చేసేస్తే చాలా చాలా బాగా హోల్డ్ చేస్తున్నాయి. స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. నేనైతే చాలా తెప్పించాను, బట్ ప్రజెంట్ 2-3 అట్లా పెట్టాను అనమాట. ఇంకా కొన్ని తెప్పించాను, అవన్నీ ఇక్కడ ఇమేజెస్ యాడ్ చేశాను చూడండి. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే ఆర్డర్ చేసుకోండి చూసి, బట్ సైజెస్ అట్లా చూసి ఆర్డర్ పెట్టుకోండి. నాకు వచ్చినవి అయితే కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేదు. ఫైనల్గా అయితే ఇవే అనమాట. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే పక్కా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది మీ వాళ్ళకంటే షేర్ కూడా చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.